Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ పై గురిపెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. అటు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరిస్తూ వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది. ఈ క్రమంలో చేరికలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇక చేరికల్లో భాగంగా ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసింది కాంగ్రెస్. ఇక వైసీపీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు పొంగులేటి. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. కానీ అక్కడ ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు. జూపల్లి కృష్ణారావు పరిస్థితి అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరినప్పటికీ ఆ పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడిక మళ్ళీ సొంత గూటికి చేరబోతున్నారు జూపల్లి. పొంగులేటితో కలిసి కాంగ్రెస్ కండువాను కప్పుకోవడానికి సమాయత్తమవుతున్నారు. దీనికోసం వారిద్దరూ తమ అనుచరులతో సమావేశమయ్యారు. అనుచరులతో సమావేశం అనంతరం వారిద్దరూ హస్తినకు బయలుదేరి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వీరితో పాటు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ ముగ్గురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమవుతారు. ఈ కీలక భేటీ పొంగులేటి జూపల్లి చేరిక విషయంలో ఇది తుది అంకం కాబోతోంది. రాహుల్ వద్ద తమ డిమాండ్లను ఉంచడం, వాటిపై స్పష్టమైన హామీని పొందిన తర్వాతే కాంగ్రెస్ కండువాను కప్పుకుంటారని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు నేతల డిమాండ్స్ ఏంటి, వాటిపై రాహుల్ గాంధీ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.